కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలను ఇప్పటికే టార్గెట్ చేసిన అమెరికా తాజాగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లుగా అమెరికా ప్రకటించింది. సార్, ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఒక ట్వీట్ కూడా చేశారు. రాడికల్ ఇంటర్నేషనల్ క్లైమేట్ ఆర్గనైజేషన్స్ వర్క్ టు క్రిపుల్ అమెరికన్ ఇండస్ట్రీ వైల్ గివింగ్ మేజర్ కాంపిటేటర్స్ లైక్ చైనా a free pass. The United States is withdrawing from global climate change organizations that work to hinder American energy independence అని చెప్పేసి. సో అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకోవడం ఏంటి సార్? ట్వీట్ క్లైమేట్ డీల్ అని అంటున్నారు. ఇది ఏంటంటే ఇండియా ఫ్రాన్స్ ఇనిషియేటివ్తో వచ్చిన ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, అంటే సౌరశక్తిని డెవలప్ చేయటానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్ చేయడానికి ఉన్న ఇనిషియేటివ్. దీని నుంచి వెనక్కిపోతున్నట్లు ప్రకటించారు. ఇదే కాకుండా మొత్తం 66 కూటములు ఒప్పందాలు సంస్థల నుంచి అమెరికా విత్డ్రా చేసుకునే ఆర్డర్ పైన ట్రంప్ సైన్ చేశాడు. ఇందులో 30 అబోవ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్సే ఉన్నాయి. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా WHO పైన దాడి చూసాం మనము. సో దీన్ని చాలామంది ఇంటర్నేషనల్ ఐసోలేషనిజం, అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రపంచం నుంచి అమెరికా దూరం అవుతుంది. అమెరికా ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్. సో అమెరికా ప్రపంచానికి నాయకత్వం అవసరం లేదంటుంది. నాటో నుంచి విత్డ్రా అవుతుంది, WHO నుంచి విత్డ్రా అవుతుంది, ఇంటర్నేషనల్ ట్రీటీస్ నుంచి విత్డ్రా అవుతుంది అని ఐసోలేషనిజం అన్నారు. ఇది ఐసోలేషనిజం కాదు, ఒక రకంగా బ్లాక్మెయిల్. అంటే ప్రపంచానికి భారం నేనెందుకు మొయ్యాలి, ప్రపంచానికి నేను దూరంగా ఉంటాను, నా ప్రయోజనాలు నేనే చూస్తాను అని ట్రంప్ చెప్పాడు. కానీ రియాలిటీ ఏంటంటే అమెరికా చెప్పినట్లు వినే ప్రపంచమే ఉండాలి. ఇది నాట్ అమెరికన్ ఐసోలేషనిజం, ఇది అమెరికన్ ఇంపీరియలిజం. ఎందుకంటే ఇప్పుడు ఈ సంస్థలన్నీ అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయి కనుక దూరం వెళ్తున్నా అంటున్నాడు. రియాలిటీ ఏంటంటే అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఇవన్నీ పనిచేయాలి. పని చేయకపోతే నాకు సంబంధం లేదు. ఇంక్లూడ్ నాటో కూడా ఓపెన్గా చెప్పారు కదా, నాటోలో ఎవరికి దమ్మున్నది మా మీద ఎదుర్కోవటానికి. సో ట్రంప్ లాజిక్ ఈజ్ ప్యూర్లీ ట్రాన్సాక్షనల్. నాటోకు ఎక్కువ డబ్బులు నేనే పెడుతున్నా. $1.4 ట్రిలియన్ నాటో బడ్జెట్లో $967 బిలియన్ అమెరికానే కంట్రిబ్యూట్ చేస్తుంది. సో నాటో అమెరికా చెప్పినట్టు వినాలి. యునైటెడ్ నేషన్స్ బడ్జెట్లో కూడా అమెరికానే ప్రధాన పాత్ర. అందువల్ల యుఎన్ అమెరికా చెప్పినట్టు వినాలి. ఇట్స్ ఆల్ ప్యూర్ గ్లోబల్ డిప్లొమసీ కాదు, గ్లోబల్ కామర్స్. సో ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. నేను ఖర్చు పెడుతున్నా అంటే నాకు చెప్పినట్టు వినాలి. దోస్ హూ పే విల్ కాల్ ద ట్యూన్ అంటారు కదా, దోస్ హూ పే ఫర్ ద పైపర్ విల్ కాల్ ద ట్యూన్ అని. సో ఆ సామెత ట్రంప్ది. అందువల్ల గ్లోబల్ డామినేషన్కు ఉపయోగపడాలి, అమెరికా గ్లోబల్ డామినేషన్కు ఉపయోగపడే వ్యవస్థలో మాత్రమే నేనుంటాను, మిగతా ఉండను. ఇప్పుడు G20 కూడా బాయ్కాట్ చేశారు. సౌత్ ఆఫ్రికాలో వైట్ వాళ్ళకు వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికన్ బ్లాక్ రెజీమ్ పనిచేస్తుందని. అది వాస్తవం ఏంటి? సౌత్ ఆఫ్రికా వాజ్ అండర్ వైట్ రేసిస్ట్ రూల్, శ్వేతజాతి పాలనలో ఉండే. ఇప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికాలో 7% వైట్స్, కానీ మెజారిటీ ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఆ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్. దాంతో G20 సమావేశాలకు కూడా నేను వెళ్ళను, ఇది అవసరం లేదు నాకని చెప్పి దాన్ని నీరు కార్చాడు. ఇప్పుడు ఆఖరికి G2 అంటున్నాడు. అమెరికా చైనా ఈ రెండే దేశాలు కలిసి ప్రపంచాన్ని మేము పంచుకుంటాం అని ఓపెన్గా ట్రంప్ చెప్తున్నాడు. అందువల్ల ట్రంప్ ఐసోలేషనిజం కాదు, ట్రంప్ ఇంపీరియలిజం. అంటే గ్లోబల్ డామినేషన్ తన చేతిలో ఉండాలి. అది అంతర్జాతీయ సంస్థలైనా, కూటములైనా, వ్యవస్థలైనా, దేశాలైనా, ఒప్పందాలైనా ఏవైనా అమెరికాకు ఉపయోగపడేలా మాత్రమే ఉండాలి అని. అందులో భాగమే ఇప్పుడు ఈ 66 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అగ్రిమెంట్స్, అలియన్సెస్ నుంచి అమెరికా విత్డ్రా అవుతుంది.
సో అందువల్ల దీన్ని ఏదో అమెరికా ఐసోలేషన్గా చూడకూడదు. సో మీకు ఇప్పుడు వెస్టర్న్ హెమిస్ఫియర్లో తమ డామినేషన్, తన చుట్టూ ఉన్నటువంటి సౌత్ అమెరికా, క్యారిబియన్లో తన డామినేషన్ అన్నప్పుడు కూడా చాలామంది అనుకున్నారు ఏంటంటే ఇక అమెరికా ప్రపంచం ఇతర ప్రాంతాలను పట్టించుకోదని. కాదు, ఇక్కడ బలాన్ని ఉంచుకోవడమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని తన గ్రిప్లో పెట్టుకోవాలన్నది అమెరికా వైఖరి. సో అందువల్ల ఆ వైఖరిలో భాగమే ఈ నిర్ణయం.